యాప్ ద్వారా యూరియా ఇవ్వడం వల్ల రైతులకు అనేక ఇబ్బందులు ఎదురవుతున్నాయని పలువురు రైతులు ఆవేదన వ్యక్తం చేశారు. కొందరు రైతులకు ఫోన్లు వాడడం తెలియక యూరియాను బుక్ చేసుకోలేకపోతున్నారని, దీంతో వేరే మండలాలకు చెందిన దళారులు యూరియాని తీసుకువెళ్లి బ్లాక్ మార్కెట్లో అమ్ముకుంటున్నారని ఆరోపించారు. గత కొన్ని రోజులుగా యూరియా లభించడం లేదంటూ బుధవారం తిప్పర్తి మండల కేంద్రంలోని నార్కడ్పల్లి అద్దంకి రహదారిపై పలువురు రైతులు రాస్తారోకో నిర్వహించారు. దీంతో రోడ్డుకు ఇరువైపులా పెద్ద సంఖ్యలో వాహనాలు నిలిచిపోయాయి. ఈ సందర్భంగా పలువురు రైతులు మాట్లాడుతూ యాప్ ద్వారా యూరియా తీసుకోవాలని చెబుతున్నారని, కానీ కొందరు రైతులకు యాప్ వాడడం తెలియడం లేదని, యాప్ వాడే రైతులకు కూడా యూరియా దొరకడం లేదని చెప్పారు. వచ్చిన క్షణాలలోనే యూరియా అయిపోతున్నట్లు యాప్లో చూపిస్తుందని, మరి ఆ యూరియా ఎక్కడికి వెళ్తోందని, ఎవరు తీసుకెళ్తున్నారని ప్రశ్నించారు. సకాలంలో యూరియా లభించక పంటలు నష్టపోయే ప్రమాదం ఏర్పడిందని ఆవేదన వ్యక్తం చేశారు. రైతులు రాస్తారోకో చేస్తున్న విషయాన్ని తెలుసుకున్న తిప్పర్తి తహసీల్దార్ రామకృష్ణ ఘటనా స్థలానికి చేరుకొని ఏవో సన్నీరాజుతో మాట్లాడి విషయాన్ని తెలుసుకున్నారు. పై అధికారులతో మాట్లాడి రైతుల సమస్యను తీర్చడానికి ప్రయత్నం చేస్తానని హామీ ఇవ్వడంతో రైతులు తమ రాస్తారోకోను విరమించారు. ఈ కార్యక్రమంలో రైతులు శేఖర్, గుర్రం వెంకట్రెడ్డి, తండ వెంకన్న, సంకోజు శరత్ బాబు తదితరులు ఉన్నారు. లారీకి నేను కాపలా కాస్తున్నా. ఇంతవరకు నేను పొలం పెట్టిన పాపనగా యూరియా బస్తా తిప్పర్తి బ్యాంకులో ఒక్క బస్తా కూడా తీసుకోలేదు. వాళ్ళు తీసుకున్నారంటే నేను తీసుకున్నట్టు రుజువు చేయమను. నగరకల్లా తెచ్చుకున్నా, నల్లగొండలో తెచ్చుకున్నా, ఈ తిప్పర్తి 18 కిలోమీటర్ల దూరం పోయి తెచ్చుకుంటే యూరియా దొరుకుతుంది. ఆఫీస్ పక్కన నా ఇల్లు ఉంటే యూరియా దొరకదా నాకు? నేను 10 గంటలకు ఓపెన్ చేస్తున్నావు, 9 గంటల కాడ కూర్చున్నా. ఓపెన్ చేసుకొని కూర్చుంటే కూడా యూరియా అయిపోయిందని చెప్పి ఎలగొట్టిన మమ్మల్ని. ఇంత అన్యాయం ఏమైనా ఉందా? అధికారం పార్టీ వాళ్ళకైతే యూరియా దొరుకుతుంది, రైతులకేం దొరకదా? రైతులకు అంత పాపం చేసిరా? మీరు కూడా అందరూ ఆలోచించండి ఒకసారి. రైతులు అన్యాయం ఎందుకు చేస్తుడు? పార్టీలలో తిరిగినోనికి యూరియా దొరుకుతుంది, ఒట్టి కాలు రైతు దొరకదు. నాకు కావాల్సింది 4 బస్తాలు, 5 బస్తాలు, 3 ఎకరాలకు 3 నెలలు 6 బస్తాలు. 6 బస్తాలు పొలం నాటిపెట్టి 3 నెలలు అయింది. నేను నెగరకల్లా నల్లగొండలు తెచ్చేసుకున్నా. కానీ తిప్పర్తి బ్యాంకు మాది, మండలం మాది, ఊరు మాది, ఆఫీస్ పక్కన నా ఇల్లు. నాకు యూరియా దొరకదా? వాళ్ళు అది అల్ల ఉన్న వాళ్ళందరూ మాకు తెలుసు. మాకు ఎందుకు దొరకదు? మొత్తం పేట లోపలంగా 10ంటికని ఓపెన్ చేస్తూ ఉంటారు. నైట్ నువ్వు తెలిసిన వాళ్ళకి అందరికి బుకింగ్ చేస్తుర్రు, అయిపోయిందని చెప్పి చేతులు ఎత్తేస్తుర్రు. ఇక్కడ కాపలగా 100 మంది రైతులు ఏం చేయాలి? ఇప్పుడు ఏం చేయాలంటావు? మాకు యూరియా కావాలి. మాకు యూరియా వచ్చినాక లేవం. యూరియా లేదని వేరే ఊరోళ్ళకు బుక్ చేసిన వాళ్ళకే అని చెప్పిర్రు. గవర్నమెంట్ ఇది అన్యాయం ఆలోచించండి, ఒక్కసారి మాకు యూరియా పంపండి. లేకుంటే మీరు చాలా చిన్నగా చాలా తీసేయండి. ఇది కరెక్ట్ కాదు. ఆన్లైన్ అని తెలియని వాళ్ళు తెలిసిన వాళ్ళే ముందు బుక్ చేసుకుంటారు. డీజీ కంట్రోల్ దాకా, డీజీపీ దాకా వెళ్ళిపోయింది ఇప్పుడు ఈ న్యూస్ ఆల్రెడీ. అందరూ కూడా ఒక 100